ఫ్రెండ్స్, ఈ భూమి మీద చాలా మంది ప్రజలు వారు చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల అనేక సార్లు లక్షల రూపాయల నష్టాన్ని తెచ్చుకుంటూ ఉంటారు. వారు చేసేది చిన్న తప్పే అవ్వచ్చు, కానీ వారికి తెలియకుండానే ఆ తప్పు చాలా నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఆ తప్పు జరుగుతుందని వారు కూడా ఎప్పుడూ ఊహించి ఉండరు. అయితే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కొన్ని వీడియో క్లిప్స్ని మీకోసం తీసుకువచ్చాను. ఈ వీడియో క్లిప్స్లో మీరు చేసే చిన్న చిన్న తప్పుల వల్ల లక్షల్లో నష్టం కలుగుతోంది. రండి అవేంటో చూసేద్దాం. అయితే అంతకంటే ముందు మీ వల్ల ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద నష్టమేదో కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలానే ముఖ్యంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి తన ఎక్స్పెన్సివ్ కారును తీసుకుని రోడ్ మీద వెళ్తూ ఉంటాడు. అతను తన కారుకు ఎలాంటి యాక్సిడెంట్ గానీ అలాగే టెంట్ గానీ పడకుండా జాగ్రత్తగా నడపాలి అనుకుంటాడు. అయితే ఎక్స్పెన్సివ్ కారు యొక్క టెంట్ ను సరిచేయడానికి లక్షల రూపాయల ఖర్చు కూడా అవుతుంది. అయితే ఈ వ్యక్తి తన కారును రోడ్ మీద నడుపుతున్నప్పుడు అనుకోకుండా కారు అదుపు తప్పుతుంది. అప్పుడు ఆ కారు రోడ్డు పక్కన ఉన్న నదిలోకి వెళ్ళిపోతుంది. కారు చాలా స్పీడ్ తో ఉండడం వల్ల అతను దాన్ని కంట్రోల్ చేయలేకపోతాడు. కారు నీటిలోకి వెళ్ళిపోయిన తర్వాత కారు పూర్తిగా పాడైపోతుంది. ఈ కారు యొక్క ఖరీదు $20 లక్షల ఉంటుంది. మన ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే 16 కోట్ల కన్నా కూడా ఎక్కువే అవుతుంది. ఒక చిన్న తప్పు వల్ల ఈ కారు యజమానికి 16 కోట్ల నష్టం జరిగింది. ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు కొంచెం అటు ఇటు అయినా వెహికల్లో ఉన్న సరుకు మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. అందువల్ల డ్రైవర్స్ చాలా జాగ్రత్తగా వెహికల్ను హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే అందులో ఉన్న సామాను కొద్దిగా అటు ఇటు అయినా చాలా నష్టం కలుగుతుంది. అలా కోక్ బాటిల్స్తో నిండి ఉన్న కంటైనర్ యొక్క డ్రైవర్ ఎలా డ్రైవ్ చేశాడో ఏమో తెలియదు, కానీ కంటైనర్ ఓపెన్ చేయగానే బాటిల్స్ అన్నీ పడిపోయాయి. కంటైనర్లో ఉన్న కోక్స్ అన్నీ ఒకేసారి కింద పడిపోయాయి. ఇక్కడ ఈ నలుగురు ఈ గ్రానైట్ రాయిని లేపి ఫ్లోర్ మీద పెట్టాలి అనుకుంటున్నారు, కానీ వారు మధ్యలో పట్టుకోవడం మర్చిపోయారు. దానివల్ల ఆ స్టోన్ మధ్యకు విరిగిపోయింది. ఇప్పుడు ఆ హౌస్ ఓనర్ కి ఎంత నష్టం మీరే చెప్పండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక వ్యక్తి తన ఇంట్లో టీవీ పాడైపోవటం వల్ల అర్జెంట్గా క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళి కాస్ట్లీ LED టీవీని తీసుకుని వస్తాడు. ఇక ఆ వ్యక్తి ఆ టీవీని కారు నుంచి బయటకు తీసినప్పుడు ఆ టీవీ యొక్క ప్యాకింగ్ కింది సైడ్ ఓపెన్ గా ఉంటుంది. కాబట్టి అంత పెద్ద టీవీ సడన్ గా కింద పడిపోతుంది. టీవీ పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది. పాపం పెద్ద లాసే కదా, అందుకే ఏ పని అయినా నిదానంగా చేయాలి అనేది. ఈ వీడియో మందుబాబులు చూస్తే వారికి గుండె ఆగిపోతుంది. ఈ బార్లో పనిచేసే ఈమె ఆ మందు బాటిల్స్ ను ఆ స్టాండ్ మీద పెడుతూ ఉంది. ఇక అప్పుడు సడన్ గా మొత్తం బాటిల్స్ అన్ని పడిపోయాయి. ఫ్రెండ్స్, ఒక రోడ్డు వేయడానికి చాలా మంది వర్కర్స్ అవసరం అవుతారు. అలాగే చాలా కష్టపడాల్సి కూడా ఉంటుంది. అయితే కొంతమంది వారి కారును రోడ్ వేస్తున్నా కూడా దాని మీద నుంచి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో, కానీ ఇక్కడ చూడండి, అలాంటి ఇన్సిడెంటే ఇక్కడ కూడా జరిగింది. అప్పుడు ఆ రోడ్డు కూడా పాడైపోతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇతను ఒక పెద్ద చెట్టును కట్ చేస్తూ ఉన్నాడు. ఆ చెట్టు వయస్సు చాలా ఎక్కువగానే ఉన్నట్టు ఉంది. అయితే ఆ చెట్టును కట్ చేస్తున్న అతను తన కారును దూరంగా పార్క్ చేసి ఆ చెట్టును కట్ చేస్తూ ఉన్నాడు. కానీ చూడండి, ఆ చెట్టు కట్ అయ్యి వెళ్ళి ఆ కార్ మీదనే ఎలా పడిందో. ఇక ఆ కార్ నుజ్జు అయిపోయింది. ఆ చెట్టు అతని మీద బాగానే పగ తీర్చుకుంది కదా. ఫ్రెండ్స్, యుఎస్ఏలో ఒక వ్యక్తి బ్రాండెడ్ ఫ్రిడ్జ్ ని ఆర్డర్ చేశాడు. ఆర్డర్ చేసిన తర్వాత ఆ ఫ్రిడ్జ్ ని ఇన్స్టాల్ చేయడానికి ఆ ఫ్రిడ్జ్ ను వర్కర్స్ ఇంటికి తీసుకుని వస్తారు. ఆ వర్కర్స్ ఆ ఫ్రిడ్జ్ ని మెట్లపై నుంచి ఇంటి లోపలికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు మెట్ల మీద నుంచి ఆ ఫ్రిడ్జ్ సడన్ గా కింద పడిపోతుంది. ఫ్రిడ్జ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది. ఆ ఇద్దరి వ్యక్తుల అసమర్థత వల్ల చాలా నష్టమే జరుగుతుంది. మనమందరం చూస్తూ ఉంటాము, రోడ్డు మీద ఓవర్లోడ్ తో చాలా లారీలు ట్రక్కులు వెళ్తూ ఉంటాయి. కొంతమంది డ్రైవర్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఓవర్లోడ్ తో వెళ్తూ ఉంటారు. అయితే అలా ఓవర్లోడ్ తో వెళ్తున్న ఈ వెహికల్ ఎలా పడిందో చూడండి. అంతేకాదు, ఇలాంటి ఓవర్లోడ్ ట్రక్ ముందుకు అనుకోకుండా ఏమైనా వస్తే డ్రైవర్ బ్రేక్ వేయాల్సి ఉంటుంది. అప్పుడు లోడ్ తో ఉన్న ట్రక్ బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతుంది. దాన్ని కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఒక ప్లేన్ టేకప్ అవ్వాలన్నా ల్యాండింగ్ అవ్వాలన్నా ప్రాపర్ గా దానికి ఒక రన్వే కావాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే, ఈ ప్లేన్ యొక్క పైలట్ ఆ విషయాన్ని మర్చిపోయి ఉంటాడు. ఒక గడ్డితో ఉన్న మైదానంలో ఆ ప్లేన్ ను ల్యాండింగ్ చేయాలని అనుకుంటాడు. అయితే ఆ ప్లేన్ కొద్దిగా దూరం వెళ్ళగానే దాని వీల్స్ విరిగిపోతాయి. ప్లేన్ కూడా డ్యామేజ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ ప్లేన్ ఓనర్ కు లక్షల రూపాయల లాస్ వచ్చి ఉంటుంది.
ఫ్రెండ్స్ మనం బోట్స్ చూసుకుంటే నీటి మీద వెళ్తూ ఉంటాయి, కానీ ఈ వ్యక్తి ఈ బోట్ ను రోడ్డు మీద తీసుకువెళ్తున్నాడు చూడండి. ఇతను చేసిన తప్పు వల్ల బోట్ యొక్క కింది భాగం మొత్తం రఫ్ అయిపోయి ఉంటుంది. ఇక అలాంటప్పుడు బోట్ లోపలికి నీళ్లు వెళ్ళిపోయి దాంతో బోట్ మొత్తం చెడిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక అమ్మాయి పైన ఉన్న ఒక చిన్న గ్లాస్ తీయడానికి డ్రా మీద కాలు పెట్టి ఎక్కుతుంది. వెంటనే ఆ డ్రాలో ఉన్న బాటిల్స్ అన్ని ఆమె మీద పడిపోవటమే కాకుండా కింద కూడా పడిపోతాయి. చిన్న తప్పు వల్ల ఎంత లాస్ జరిగిందో చూడండి. విండోస్ ఇంకా డోర్స్ అమ్మే ఈ షాప్ లో చూడండి, ఈ షాప్ లో ఉండే ఒక విండో అతని కాలుకు తగలడంతో అతను ముందుకు పడ్డాడు. దాంతో అక్కడ ఉన్న డోర్స్ అన్ని కింద పడిపోయాయి. అది కూడా అవన్నీ గ్లాస్ డోర్స్. లాస్ ఎక్కువగానే ఉంటుంది వాళ్లకు. ఆడవారికి కోపం ఎక్కువ అని అంటారు కదా, ఆ మాట ఊరికే అనలేదులండి. చూడండి, ఈమె రోడ్డు దాటుతున్నప్పుడు బస్ డ్రైవర్ హార్న్ కొట్టడంతో ఆ మహిళ కోపంతో వచ్చి ఏం చేసిందో. ఆమెకు కోపమే కాదు బలం కూడా ఎక్కువగానే ఉన్నట్టు ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, కాంక్రీట్ తో నిండి ఉన్న ఒక ట్రక్ వెళ్తూ ఉంది. అక్కడ ఒక కార్ డ్రైవర్ తన కార్ను ఇండికేటర్ ఆన్ చేయకుండానే లేన్ చేంజ్ చేస్తాడు. అలాంటప్పుడు ఆ కాంక్రీట్ తో నిండి ఉన్న ట్రక్ స్పీడ్ గా వస్తూ ఉండడంతో ఆ ట్రక్ డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేస్తాడు. అప్పుడు ఆ ట్రక్ లో ఉన్న కాంక్రీట్ మొత్తం ఆ 2 కార్ల మీద పడిపోతుంది. ఆ బ్లాక్ కార్ యొక్క గ్లాస్ అయితే మొత్తం విరిగిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, కాంక్రీట్ తో నిండి ఉన్న ఒక ట్రక్ ముందుకు ఒక కార్ సడన్ గా వస్తుంది. ఇక ఆ ట్రక్ డ్రైవర్ ట్రక్ కి సడన్ గా బ్రేక్ వేస్తాడు. అప్పుడు ట్రక్ లో ఉన్న కాంక్రీట్ మొత్తం ఆ కారు మీదనే పడిపోతుంది. ఫ్రెండ్స్ మనం వైన్ షాప్ కి వెళ్ళినప్పుడు షాప్ లో చాలా రకాలైన వైన్ బాటిల్స్ ని చక్కగా పేర్చి ఉంచి ఉంటారు. అలా చక్కగా పేర్చిన బాటిల్స్ లో నుంచి ఒక బాటిల్ తీయాలన్నా జాగ్రత్తగా ఆచితూచి తీయవలసి ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి ఏమీ ఆలోచించకుండానే అందులో నుంచి ఒక బాటిల్ ను తీస్తాడు. ఇక వెంటనే అక్కడున్న బాటిల్స్ అన్ని కింద పడిపోయి పగిలిపోతాయి. ఒక బీర్ తాగడానికి వచ్చిన ఇతను ఇప్పుడు ఎన్ని బీర్స్ కి డబ్బులు కట్టాలో కదా. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఎలుగుబంటి ఈ సూపర్ కార్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తోంది. ఈ ఎలుగుబంటి కార్ లోపలికి వెళ్ళలేదు గాని ఆ మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్ యొక్క డోర్ ను ఎరగొట్టేసింది. ఇప్పుడు ఆ కార్ ఓనర్ కి చాలా నష్టమే. ఫ్రెండ్స్ పెద్ద పెద్ద పార్టీస్ లో వైన్ బాటిల్ ని ఓపెన్ చేయడానికి అనేక విధాలుగా డిఫరెంట్ స్టైల్స్ లో ఓపెన్ చేస్తూ ఉంటారు. అలా ఇక్కడ ఈ వ్యక్తి ఒక కత్తితో వైన్ బాటిల్ ను ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు. అయితే ఆ కత్తి సరైన ప్లేస్ లో తగలకపోయేసరికి ఆ వైన్ బాటిల్ పూర్తిగా పగిలిపోయింది. ఆ బాటిల్ మీద ఎంతమంది ఆశలు పెట్టుకుని ఉన్నారో ఇప్పుడు ఆ ఆశలన్నీ ఆవిరైపోయి ఉంటుంది. ఫ్రెండ్స్ మీలో చాలా మంది F1 రేసింగ్ కార్ను చూసే ఉంటారు. రేసింగ్ లో చాలా కార్లు ఒకే ట్రాక్ మీద వెళ్తూ ఉంటాయి. ఈ కార్లు చాలా స్పీడ్ గా వెళ్తుంటాయి. వీటిని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇందులో ఒక కార్ డ్రైవర్ తప్పు చేయడం వల్ల మిగతా రేసింగ్ కార్లన్నీ కూడా ఒకదాని మీద ఒకటి పడిపోతుంటాయి. అప్పుడు మిలియన్స్ డాలర్స్ నష్టం కలుగుతుంది. దాన్ని ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.